హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ క్యాబేజీ వడ మంచూరియా. చాలా టేస్టీ రెసిపీ. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని తురిమిన క్యాబేజీని 1 కప్పు వేసుకోవాలి. దీనిలోకి కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న పాలకూర, 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కప్పు శనగపిండి, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మన క్యాబేజీకి అనేది ఉప్పు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి పడేటట్టు బాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటర్ వేయకుండానే కలుపుకోవాలి. మనము క్యాబేజీ వాటర్ పిండుకొని వేసుకున్న తర్వాత కూడా కొంచెం వాటర్ అనేటివి ఉంటాయి. సరిపోకుండా పదన ఇట్లా పల్చగా అవుతే కొంచెం పిండి వేసుకోవాలి. తర్వాత అరచేతిలో పెట్టుకొని ఇట్లా ఓడలాగా చేసుకోవాలి. సన్నగా వడలాగా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గొలుచుకోవాలి. మనము ఓడలాగా లావుగా చేసుకోవద్దు, సన్నగా మనము అప్పలాగా చేసుకోవాలి. చేసుకుంటూ ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. చాలా టేస్టీ రెసిపీ. ఎప్పుడు మనం క్యాబేజీ మంచూరియా చేస్తాం కాబట్టి ఇట్లా డిఫరెంట్గా క్యాబేజీ వడ మంచూరియా ఒకసారి మీరు చేయండి, చాలా బాగుంటుంది. దానికన్నా ఎమ్మి టేస్ట్ ఉంటుంది. ఇలా వచ్చిన వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత దీనికి ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఒక ట్రే తీసుకొని మనం గోలించుకున్న ఓడను చిన్న ముక్కలుగా నైఫ్తోని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వడ ముక్కలను బౌల్లోకి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని కొంచెం గోలినాక తర్వాత సాల్ట్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకున్న తర్వాత దీనిలోకి టమాటా కెచప్ వేసుకోవాలి. టమాటా కెచప్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. మనకు ఆనియన్స్ అనేది కొంచెం ఉడకాలని వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం దగ్గర రాగానే మనం కట్ చేసుకున్న వడ ముక్కల్ని వేసుకొని నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకొని 2 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే మనకు మంచిగా వడకు అనేటిది సాల్ట్స్ అన్నీ బాగా పడతాయి. తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి, ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత దీనిపైన మనము కొంచెం ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇది 1 స్పూన్లకి మనం ఆనియన్స్, కొత్తిమీర ఇది పెట్టుకొని తింటే అబ్బబ్బా ఎంత టేస్టీ ఎమ్మి ఫుడ్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.